బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఉగ్రవాద ప్రేరేపిత కేసుకు సంబంధించి ఓ యువకుడు అరెస్ట్ అయినట్లు తెలిసి కలవరపడుతున్నారు. నగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ తో పాటు హైదరాబాద్ కు చెందిన సమీద్ సయ్యద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో ఉగ్ర మూలాలు కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో నిందితులు సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం. 6 వ్యక్తులు ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకోగా ఇందులో సిరాజ్, సమీర్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నారని గుర్తించారు. ఈ 6 ముఠా 3 రోజుల పాటు హైదరాబాద్ లో కలిసే ఉంది. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలుపై వీరు చర్చించారు. బాంబులు తయారు చేయాలని ఇద్దరికి సౌదీ నుంచి ఆదేశాలు రాగా మిగతా 4కి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు వచ్చాయి. మరోవైపు అరెస్టు సమయంలో సిరాజ్ వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభించాయి. ఈ కేసు విషయంలో ఎన్ఐఏ అధికారులు విజయనగరం 2 టౌన్ స్టేషన్ కు వెళ్లారు. ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, రీనా, భారతదేశంలో ఉగ్రదారులకైతే చాలా ప్రేరేపితం చేసే విధంగా అయితే పహల్మా ఉగ్రవాద దాడుల నుండి కూడా పూర్తి స్థాయిలో కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొన్న విజయనగరం జిల్లాలో, అలానే విజయనగరం పట్టణంలోనే ఈ యొక్క ఉగ్రవాదుల సంచలనం తిరగడాన్ని అయితే ఒక సంచలనం అయితే వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఎన్ఐఏ ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా ఉగ్రవాద మూలాలను అయితే తుడిచిపెట్టడానికి భారతదేశ ప్రభుత్వం ఏ విధంగా అయితే చర్యలు తీసుకుంటుందో అందుకు అనుగుణంగా ఎక్కడికక్కడ వీటన్నింటినీ కూడా వెతుకుతున్న కొలది, ఎక్కడికక్కడ మొత్తం అన్ని విధాలుగా కూడా విచారణ చేస్తున్న కొలది ఎక్కడికక్కడ అందరూ కూడా దొరకడం అయితే జరుగుతుంది. అదేవిధంగా విజయనగరంలో ఉగ్రమూలాలు ఉండటంతో అయితే ఒక్కసారిగా ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఉలిక్కి పడిందని అయితే మనం చెప్పుకోవచ్చు. విజయనగరంలో ఉగ్రమూలాల కేసులు నిందితులు అయితే సిరాజ్, సమీర్ ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ తీసుకున్న ఆధారంగా అయితే నిన్న వాళ్ళని అందరినీ కూడా కోర్టుకి హాజరుపరిచారు. విజయనగరం జిల్లా కోర్టుకి హాజరుపరిచిన తర్వాత ప్రస్తుతం వాళ్ళని విశాఖపట్నం సెంట్రల్ జైలుకి అయితే అప్పగించడానికి అయితే ఈ రోజు తీసుకురావడం అయితే జరిగింది. భారీ బందోబస్తు నడుమ వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడానికి అయితే ప్రయత్నం అయితే చేశారు. దాదాపు వీటి పూర్తి విచారణ చేసిన తర్వాత పోలీసులు కొన్ని కీలక అంశాలను అయితే బయటకు తీసుకురావడం అయితే జరిగింది. దానికి సంబంధించి 6 వ్యక్తులు ఉన్న ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవడం, అంటే 6 పర్సన్స్ వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఈ బాంబుల తయారీ, బాంబుల్ని ఎక్కడెక్కడ పెట్టాలి, ఇలా వాటిని కూడా ఒక టీమ్ సపరేట్ చేసుకున్నారు. ఐటమ్స్ ని ఎక్కడ నుండి తెప్పించుకోవాలి అని చెప్పేసి మొత్తం అంతా కూడా ఆ యొక్క గ్రూప్ లోనే వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవడం. దీనికి మూలం పూర్తిగా అయితే హైదరాబాద్ లో వీళ్ళందరూ కూడా టీమ్ ఫామ్ అవడానికి అయితే వాళ్ళందరూ కూడా సంసిద్ధం అవుతూ రెగ్యులర్ గా వాళ్ళందరూ కూడా వెళ్తూ వస్తున్నారు. ఈ సిరాజ్, సమీర్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో కూడా కొంతమంది యువకులు ఉన్నారు. వాళ్ళ పేర్లు అయితే ప్రస్తుతానికి అయితే పోలీసులు వాళ్ళు అయితే బయటకు తెలియజేయడం అయితే లేదు. వీళ్ళ 6 కలిసి కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న వాళ్ళతో పాటు సిరాజ్, సమీర్ కలిసి 6 కలిసి హైదరాబాద్ లో ఉంటూ ఇక్కడ ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు వాళ్ళు ఒక హ్యాండ్లర్స్ గా అక్కడ వాళ్ళు చేస్తే ఆపరేట్ చేస్తే ఇక్కడ వాళ్ళ చేతిలో రిమోట్ పెట్టి వీళ్ళు భారతదేశంలో అయితే బాంబులు తయారు చేసి బాంబులు పెట్టి ఎక్కడెక్కడైతే ప్రధానంగా ఎక్కువ మంది ఉంటారో ఆ యొక్క ప్రాంతంలో అయితే బాంబులు పెట్టి ఈ మనుషుల్ని, ప్రజల్ని అయితే ఇబ్బందులు పెట్టడానికి అయితే వాళ్ళందరూ కూడా ముందుకెళ్లే విధంగా అయితే తయారవడానికి అయితే వీళ్ళు సిద్ధమవడం అయితే జరిగింది. అందుకు దానికి భిన్నంగా ఎన్ఐఏ అయితే వీళ్ళ పైన చర్యలు తీసుకొని బాంబ్ బ్లాస్ట్ కుట్ర చేసే వాళ్ళ పైన అయితే చర్యలు తీసుకోవడానికి అయితే ఎన్ఐఏ చేస్తున్నది. అలానే భారత ప్రభుత్వం ఏదైతే తీసుకుందో ఎక్కడికక్కడ ఉగ్రవాద సంస్థల్ని, ఉగ్రవాదుల్ని ఎవరైతే పెంచి పోషిస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఏదైతే ఆదేశాలు జారీ చేస్తుందో అందుకు అనుగుణంగా ఎన్ఐఏ సంస్థలు, అలానే భద్రతా దళాలు, స్థానిక పోలీస్ స్టేషన్లకు సంబంధించి పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ వీళ్ళందరినీ కూడా సోదాలు చేస్తున్నారు. ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పాకిస్తానీలను తరిమి కొట్టే ప్రయత్నం చేసింది మొన్న ఈ మధ్య వరకు. కానీ వీరు ఎక్కడి నుంచి వచ్చారు, అలాంటి డీటెయిల్స్ ఎప్పటిలోగా తెలిసే అవకాశం ఉంది?
దాదాపు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎన్ఐఏ అయితే చాలా గోప్యంగా ఉంచడం అయితే జరుగుతుంది. వీటిని అయితే బయట పెడితే ఇంకా ఎంతో మంది అయితే అప్రమత్తం అయితే అవకాశం ఉంటుందన్న విషయం వల్ల అయితే ఎన్ఐఏ అయితే ప్రస్తుతానికైతే వాటిని అయితే బయట పెట్టే అవకాశం అయితే లేదు. కానీ విజయనగరం వాసి అయిన విజయనగరంలో ఉంటున్న సీరియస్ అయితే అసలు ఇక్కడే ఉంటూ అంత దూరంలో ఉన్న వాళ్ళతో ఎలా ఇటువంటి హ్యాండిల్ చేస్తున్నారనే కోణంలో కూడా చూస్తున్నారు. అలానే ఒక మతంకి సంబంధించి ఇది ఏమైనా జరుగుతున్న ఉద్దేశంతో కూడా విచారణ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ అనంతరం మరలా వీళ్ళని విశాఖపట్నం సెంట్రల్ జైలుకి అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ముందస్తు అలర్ట్ కావడంతో పెను ప్రమాదం అయితే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక పెను ప్రమాదం అయితే తప్పిందని మనమైతే చెప్పుకోవచ్చు. దాదాపు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే ఇప్పుడు కూడా అల్లర్లకి చాలా దూరంగా ఉంటూ శాంతియుతంగా ఉండటం అయితే జరుగుతుందండి. అటువంటి శాంతియుతంగా ఉన్న ప్రాంతంలో అల్లర్లు సృష్టించడానికి ముఖ్యంగా విశాఖ నగరంలో అత్యధికంగా పర్యాటకులు వస్తుంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ని సందర్శించడానికి రెగ్యులర్ గా ఈ మధ్య భారతదేశం కి సంబంధించిన కేంద్ర మంత్రులు కావచ్చు, అలానే స్థానికంగా చాలా మంది డెవలపర్స్ కి సంబంధించి వీళ్ళందరూ కూడా భోగాపురం వస్తున్నారు. భోగాపురం దాదాపు విజయనగరంకి 16 కిలోమీటర్లు 18 కిలోమీటర్ల దూరం ఉండటంతో ఆ ప్రాంతానికి వచ్చేటప్పుడు వాళ్ళని ఏమైనా టార్గెట్ చేశారు. ఇలా అన్ని కోణాల్లో కూడా విజయనగరం పోలీసులతో పాటు ఎన్ఐఏ సిబ్బంది కూడా ఇప్పుడు విజయనగరం చేరుకోవడంతో ఎన్ఐఏ అధికారులు కూడా వీళ్ళని అన్ని కోణాల్లో కూడా విచారణ చేయడం అయితే జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదే కోణంలో కూడా హనీ ట్రాప్ కు సంబంధించిన వ్యక్తులు కూడా వీళ్ళతో కలిసి ఉన్నారనే బయట కొంతమంది ఇక్కడ అనుకోవడం అయితే జరుగుతుంది. కానీ అది ఎంతవరకు నిజమనేది అయితే ప్రస్తుతానికి అయితే మన వరకు రాలేదు. కానీ ముఖ్యంగా పాకిస్తాన్ కి సంబంధించి ఉగ్రవాద సంస్థలకు సంబంధించి వీళ్ళందరూ కూడా సీరజ్, సమీర్, కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న యువకులు వీళ్ళందరూ కలిసి గ్రూప్ క్రియేట్ చేసుకొని బాంబులు తయారు చేసి వాటికి సంబంధించి ఎక్కడికక్కడ బాంబులు పెట్టాలనే టార్గెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ట్రయల్స్ గా కూడా రంపచోడవరం ఖాళీ ప్రాంతంలో ఈ యొక్క బాంబు ట్రయల్స్ కూడా వేయడం అయితే జరిగిందని అయితే మనకు తెలుస్తుంది. రీనా రైట్, మరి బాంబు పేలుళ్లు అండ్ ఈ టార్గెట్ ఇటు హైదరాబాద్ నుంచి ఇటు విశాఖపట్నం ప్రతి దానిలో కూడా ఈ టార్గెట్స్ అనేవి వీళ్ళు లోపలున్నా సరే ఈ టార్గెట్స్ ని ఫినిష్ చేసే ఇదితోటి ఉగ్రవాదులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. సో దాన్ని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇది ముఖ్యంగా చెప్పొచ్చు, ఇది త్రివిధ దళాలు ఏదైతే మనకి పాకిస్తాన్ పైన యుద్ధం చేయడానికి అయితే దాదాపు వాళ్ళందరూ కూడా పహల్గామా ఉగ్రదాడి తర్వాత ఒక యుద్ధాన్ని అయితే చేయడం అయితే జరిగింది. శాంతి ఒప్పందాలు జరుపుకున్న తర్వాత ప్రస్తుతం శాంతి చర్చలతో కాల్పుల విరమణ కూడా చేసుకోవడం జరిగింది. అయినా సరే ఇక్కడ ఉగ్రవాద సంస్థలు అయితే ఇక్కడ స్లీపర్ సెల్స్ పెట్టుకొని అవతల హైదరాబాద్ లో కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం విజయనగరం పరిసర ప్రాంతాల్లో కావచ్చు, అలానే ముంబై ప్రాంతంలో కావచ్చు, ఈ మొత్తం ఎక్కడెక్కడైతే ప్రధానమైన కేంద్రాలు, పట్టణాలు, నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో వీళ్ళ స్లీపర్ సెల్స్ అనేది చాలా మందిని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళల్లో ఉత్తేజాన్ని పెంచి ఒక మతానికి సంబంధించి వాళ్ళని ఉత్తేజం చేస్తూ పాకిస్తాన్ ఈ కుట్ర చర్యలు అయితే తీసుకుంటుంది. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి అయితే భారతదేశ ప్రభుత్వం అయితే ముందుకు వస్తుంది. ఎన్ఐఏ అధికారులు దీని మీద పూర్తి దర్యాప్తు చేస్తూ ఈ మూలాలు ఎక్కడున్నాయి వాటన్నింటిని తెంచడానికి అయితే ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రీనా రైట్, సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.